దేవుడు నిజంగా ఉన్నాడా? తరతరాలుగా మనిషి మెదడును తొలుస్తున్న ప్రశ్న. ఎన్ని కాలాలు మారినా, ఎన్ని యుగాలు గడిచినా మనిషికి సంతృప్తిని ఇవ్వని ప్రశ్న. కాలం అనే నిరంతర ప్రవాహంలో ప్రతి మజిలీలో ఎదురయ్యే సందేహం. మనసు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా జీవితం మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనలో మెల్లగా వినిపించే ప్రశ్న. దేవుడు నిజంగానే ఉన్నాడా? లేక వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ మనుషుల కల్పనలేనా? సఖి, ఒక్క క్షణం ఆలోచించు. ఈ ప్రపంచంలో ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి, పోయాయి. ఎంతోమంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎన్నో భాషలు కూడా కనుమరుగయ్యాయి. కానీ వేదాలు, ఉపనిషత్తులు మాత్రం వేల సంవత్సరాలుగా ఇంకా బ్రతికే ఉన్నాయి. కేవలం పుస్తకాల్లోనే కాదు, మన హృదయాల్లో. అవి కేవలం కల్పితాలే అయితే ఎందుకు ఇంకా కోట్ల మంది హృదయాలను తాకుతున్నాయి? ఎందుకు వాటి మాటల్లో ఒక శాశ్వత సత్యం వినిపిస్తుంది? ఉపనిషత్తులు దేవుణ్ణి దూరంగా కూర్చున్న ఒక నిశ్చల ఆకారంగా చెప్పలేదు. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపం, మనలోనే ఆ దైవ చైతన్యం ఉందని తెలిపే మహావాక్యం. తత్వమసి అంటే నువ్వే ఆ పరమసత్యం. జీవాత్మ, పరమాత్మ ఏకత్వాన్ని తెలిపే వాక్యం. అంటే దేవుడు ఆకాశంలో దూరంగా కూర్చున్నవాడు కాదు. ఆయన నీ శ్వాసలో ఉన్నాడు, నీ హృదయ స్పందనలో ఉన్నాడు, నీ ప్రేమలో, నీ కరుణలో ఉన్నాడు. మన పురాణాలు కథలుగా కనిపించవచ్చు, కానీ అవి సాధారణ కథలు కాదు. రాముడు ఒక వ్యక్తి కాదు, ధర్మానికి ప్రతీక. కృష్ణుడు ఒక రాజకుమారుడు కాదు, జ్ఞానానికి ప్రతీక. రావణుడు ఒక రాక్షసుడు కాదు, అహంకారానికి ప్రతీక. అవన్నీ మనలోనే జరిగే యుద్ధాల ప్రతిబింబాలు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తాను. ఈశ్వరం సర్వభూతానాం ఉద్దేశ అర్జున తిష్టతి భ్రమాయాం సర్వభూతాన్ని యంత్రరూఢాని మాయాయ. దీని అర్థం, ఈశ్వరుడు ప్రతి జీవి హృదయంలో నివసిస్తాడు, తన మాయాశక్తితో సర్వజీవులను నడిపిస్తాడు. అంటే దేవుడు ఒక రూపం కాదు, ఆయన ఒక చైతన్యం. ప్రేమ రూపంలో, ధర్మం రూపంలో, సత్యం రూపంలో ఎప్పుడూ ఈ సృష్టిలోనే ఉంటాడు. సఖి, గురుత్వాకర్షణ శక్తి కనిపించదు, కానీ దాని ప్రభావం మనం అనుభవిస్తాం. అలాగే దేవుడు కూడా కనిపించకపోవచ్చు, కానీ ఆయన స్పర్శ మనకు తెలుస్తుంది. ఒక తల్లి ప్రేమలో, స్నేహితుడి నిజాయితీలో, నిస్వార్థ సహాయంలో, ధ్యానంలోని లోతైన నిశ్శబ్దంలో ఆ శాంతి, ఆ పరిపూర్ణత, ఆ వెలుగు, అది యాదృచ్ఛికం కాదు. అసలు ప్రశ్న దేవుడు ఉన్నాడా అని కాదు, నేను ఆయన అనుభవించానా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే దేవుడు పుస్తకాల్లో కనిపించడు, ఆయన అనుభవంలో కనిపిస్తాడు. ఒకరోజు నీ మనస్సు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, ఏ కోరిక లేకుండా, ఏ భయం లేకుండా ఉన్నప్పుడు నీ లోపల ఒక వెలుగు మెరుస్తుంది. ఆ క్షణంలో నీకు అర్థమవుతుంది, దేవుడు వెతకాల్సిన వాడు కాదు, అనుభవించాల్సిన వాడు. దేవుడు ఎక్కడో బయట లేడు, నీలోనే ఉన్నాడు. అదే ఉపనిషత్తుల గంభీర మౌనం, అదే గీతా సత్యం, అదే ఆత్మానుభవం.